ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్లో నుంచి కొన్ని నిమిషాలు మన ఆత్మీయ జీవితం కోసం ఉపయోగపడే దేవుడు బైబిల్ గ్రంథమందు రాయించిన విలువైన సంగతులను మనము శ్రద్ధాసక్తులతో జ్ఞాపకం చేసుకుందాం. నేను చదువుకునేటప్పుడు ఒక చిన్న స్టోరీ విన్నాను. మీరు కూడా అది చాలాసార్లు విని ఉంటారు. అక్బరు బీర్బల్ అని చాలా ఆసక్తిదాయకమైన కథలు ఉండేవి. అప్పట్లో రాజట తన ప్రజల కోసం ఎంతో సహాయాన్ని ఆర్థికంగా పంపించేవాడు. తాను పంపించిన ఈ డబ్బులు ప్రజలకు సజావుగా కరెక్ట్గా చేరుతున్నాయో లేదని డౌట్ వచ్చిందట. బీర్బల్ను పిలిపించి ఒక పరీక్ష పెట్టాడు. అప్పుడు ఈ బీర్బల్ ఏం చేశాడట, అయ్యా నువ్వు ప్రజల కోసం డబ్బు అయితే సహాయం చేస్తున్నావు, అది ప్రజలకు చేరుతుందో లేదో ఇప్పుడే నీ ముందర ఒక లైవ్లో ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చూపిస్తానని చెప్పేసి ఆయన చేతిలో ఒక మంచు ముక్కను పెట్టాడట. అంటే ఇది ఐస్ ముక్కను. ఇది మీరు ప్రజల కోసం ఇస్తున్న సంపద. ఈ ఐస్ ముక్కను ఒక అధికారి చేతిలో పెట్టాడు. ఆయన మరొకసారి మీద అలా ఒక్కొక్క వ్యక్తిని దాటుకుంటూ వెళ్తున్నదట. అది దాటుకుంటూ ఐస్ ముక్క చివరికి పోయేసరికి ఏం మిగిలిందో తెలుసా? ఆయన స్టార్ట్ చేసింది చాలా ఎక్కువ, కానీ మిగులుతున్నది చాలా తక్కువ. చేతులు మారుతున్న కొద్దీ ఐస్ ముక్క కరిగిపోతున్నట్టు సంవత్సరాలు గడిచిపోతున్న కొలది మనలో ఉన్న విశ్వాసం కూడా ఏమైపోతుందో తెలుసా? ఐస్ ముక్క మాదిరి కరిగిపోతూ వస్తుంది, తగ్గిపోతూ వస్తుంది. అందుకే దేవుడు బైబిల్ గ్రంథము రాతపూర్వకంగా మన ముందర ఎందుకు పెట్టాడో తెలుసా? భక్తి నీలో తగ్గిపోతున్న ప్రతిసారి దాన్ని చూసి నీలో భక్తిని నింపుకుంటావని, నీలో భక్తిని పెంచుకుంటావని. అందుకోసమే దేవుడు ప్రతిరోజు తన సేవకులు మన మధ్యకు పంపించి ఒక్కొక్క మాట మనకు ఎందుకు వినిపిస్తుంటారంటే మన జీవితము కరిగిపోతున్న భక్తి జీవితాలు లాంటివి. అందుకోసమే దేవుడు కరిగిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేయడం కోసమే తన వాక్యాన్ని ఇచ్చాడు. తన సేవకులను కూడా మన మధ్యకు పంపిస్తున్నాడు. ఈరోజు ఒక విలువైన అంశాన్ని, మన భక్తి జీవితాన్ని నిలబెట్టేది, మన విశ్వాసాన్ని ఆత్మీయంగా అభివృద్ధిపరిచే ఒక విలువైన అంశాన్ని గురించి మనము చక్కగా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు బైబిల్ నుంచి మనం ఆలోచించబోయే అంశం ఏమిటంటే, ఇది పొడుపు కథ లేకపోతే బలుపు కథ. మళ్ళీ చెబుతాను, మీరు జాగ్రత్తగా వినాలమ్మా. ఇది పొడుపు కథ లేకపోతే బలుపు కథ. చాలాసార్లు మీరు వినింటారు, కానీ ఇంతకుముందు మీరు విన్నది వేరుగా ఉంటుంది, ఈరోజు వినబోయేది వేరుగా ఉంటుంది. చాలా ఆసక్తిదాయకంగా, కాస్త కొత్తగా అనిపించిన కానీ మధురమైన ఆత్మీయ మాటలను దేవుడు మన కోసము సిద్ధపరిచాడు. శ్రద్ధగా వింటూ ముందుకెళ్దాం. మొట్టమొదట ఈ పొడుపు కథ అన్న దాని గురించి మనం ఆలోచించగలిగితే, జానపదుల కాలం నుంచి పల్లెటూరులలో వీటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఈ పొడుపు కథలో ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, కొన్ని ఆసక్తిని రేకించే కొన్ని ప్రశ్నల ద్వారా మన మెదడుకు మేత వేసే, ఎన్నో ఆలోచనలు రేకెత్తిచ్చే విధంగా మనిషిని ప్రేరేపించే వాటిలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఏంటో తెలుసా? ఈ పొడుపు కథలు. వీటినే బైబిల్లో విప్పుడు కథ అని కూడా ప్రస్తావన చేయడం అన్నది జరిగింది. అసలు దీని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఏముంది? ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు ఒక దాని గురించి బైబిల్లో రాయించాడు అని అంటే అది అనవసరమైనదైతే కాదు. ఇది మాత్రం గుడ్డిగా మనం నమ్మేయచ్చు. దేవుడు ఒక విషయాన్ని బైబిల్ గ్రంథం రాయించాడంటే అది ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టే మాటలే ఉంటుంది. దేవుడు కూడా ఒక విప్పుడు కథను లేదంటే ఒక పొడుపు కథను బైబిల్ గ్రంథం అందు రాయించడంటే దాన్ని చూసి సరదాగా నువ్వు కాలక్షేపణ చేయడానికి కాదు, దాన్ని చూసుకొని సంతృప్తికరంగా మనసును ఉల్లాసభరితంగా ఆనందపరచుకోవడానికి అంతకంటే కాదు. అసలు దేవుడు రాయించిన ఆ పొడుపు కథ ఏంటి, బైబిల్ గ్రంథమందు ప్రస్తావన చేయబడిన ఆ పొడుపు కథలో ఉన్న ఆత్మీయమైన పాఠం ఏంటి, దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి, అదే ఈరోజు మన పాఠం ఏంటంటే, ఇది పొడుపు కథ లేదా బలుపు కథ.
ఇది ఎక్కడ రాయబడిందంటే న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది. ఒకసారి చూద్దామా. 14వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం తల్లి. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినములోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. చాలు తల్లి. ఇక్కడ సాంసోను గారి జీవితంలో ఒక ప్రస్తావన విషయంలో ఇది కనబడుతుంది. ఆ విప్పుడు కథ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. ఈ సందర్భం ఏంటంటే, ఒకానొక టైంలో సాంసోను గారికి ఒక అమ్మాయి ఫిలిస్తీన్ల రాజ్యంలో నచ్చుతుంది. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నను తీసుకొని అమ్మాయిని చూడడానికి వెళ్తుంటాడు. ఆయన వెళ్తున్న ఆ ప్రాంతం పేరు ఏంటంటే తిమ్నాతు అన్న ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక అమ్మాయిని చూడడానికి వెళ్తుంటే ఈ అడవి గుండా పోయే మార్గంలో ఒక సింహం బొబ్బరిస్తూ ఈయన మీదికి వస్తుంది. ఎప్పుడైతే ఆ సింహం బొబ్బరిస్తూ ఈయన మీదికి వస్తుందో ఈయన ఏం చేస్తాడో తెలుసా? ఆ సింహాన్ని మేకపిల్లను చీల్చి పడేసినట్టు అలా పక్కన పడేస్తాడు. ఆ సందర్భం చదివిన తర్వాత నాకు ఒక మంచి విషయం అర్థమైంది తల్లి. ఏంటంటే, నిజంగా చెప్పాలంటే ఆ సింహాన్ని చీల్చే శక్తి సాంసోనుకు ఉండదు తెలుసా? దేవుని ఆత్మ ఆయన మీదికి బలముగా కమ్ముకోవడం వల్ల ఆ సింహాన్ని చీల్చే శక్తి వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో ఒక విషయం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మనకు కూడా లోకల్లో శోధనలు ఎదురించుకునే ఆ శక్తి మనకు ఉండదు. వాటిని జయించే సామర్థ్యం కూడా మనకు ఉండదు. కానీ నువ్వు ఎప్పుడు జయించగలవు తెలుసా? నువ్వు ఒంటరిగా పోరాడుతున్నంత వరకు నీ శోధనలో నువ్వు జయించలేవు. నీ దగ్గర ఉన్న సమస్యలను దాటుకొని ముందుకెళ్ళలేవు. నీకు ఎవరి బలం తోడు కావాలన్నా తెలుసా? సాంసోను గారికి ఆత్మబలం తోడైనట్టు నీకు కూడా పరిశుద్ధాత్మ బలం ఉంటే అన్నిటినీ జయించగలవు. నీ వ్యక్తిగత జీవిత కాలంలో ఇదొక్కటి మాత్రం ఎప్పటికీ మరచిపోకు. శక్తి లేదని మాత్రం అనుకోకు. ఇక్కడ చూడండి, సాంసోను గారికి సింహం అన్నది ఒక సమస్యలా కనపడింది. సాంసోను గారికి సింహం ఎలా సమస్య కనపడిందో మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు చూసినప్పుడల్లా నువ్వు భయపడాకు, నువ్వు టెన్షన్ పడను మాత్రం అసలు పడకు. ఎందుకంటే నీ శోధన టైంలో నీ శోధనను మాత్రమే చూసావనుకో నీకు భయం కలుగుతుంది. కష్టం నీ కళ్ళ ముందరకు రాగానే నీ శోధన, నీ బలహీనతను కాదు నువ్వు చూడాల్సింది, దేవుని యొక్క బలాన్ని చూడు. నీ బలహీనతను చూసుకున్నాకో ఇంకా దిగజారిపోతావు. నా వల్ల కాదేమో, భక్తి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేనేమో, ఇక నేను పడిపోతానేమో, ఇక్కడి నుంచే నేను ఇట్నే నరకానికి పోతానేమో. నీ బలహీనతను చూసుకున్నప్పుడు నీకు ఇట్నే అనిపిస్తుంది. శోధన రాగానే నీ బలహీనతను కాదు, ఆయన బలాన్ని ఒక్కసారి చూడు, దేవుని బలాన్ని చూడు. దేవుని బలం ముందర ఎంతటి బలహీనతనైనా మనం జయించవచ్చు. సాంసోను గారికి ఆ సింహాన్ని చూడగానే అయ్యో నాకు ఈ శక్తి లేదనుకుంటే అవుతుందా? కాదు. ఆయన బలహీనతను కాదు, లేదంటే ఆయన సామర్థ్యాన్ని కాదు చూడాల్సింది. ఆయన ఏం చూసాడో తెలుసా? దేవుని యొక్క బలాన్ని ఫీల్ అయ్యాడు. ఎప్పుడైనా మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, సాంసోను గారు ఆ సింహాన్ని చీల్చి పడేయడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన మీదికి పరిశుద్ధాత్మ దేవుడు బలముగా కమ్ముకున్నాడు అని అంటది. ఆ రోజు సాంసోను గారి మీదకే కాదు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా కమ్ముకున్నది. బాప్తిసం రోజు మన మీదకి కూడా వచ్చింది ఏంటో తెలుసా? అదే పరిశుద్ధాత్మ దేవుడే బలంగా వచ్చాడు. నువ్వు కూడా గుర్తుపెట్టుకో, ఎప్పటికీ నువ్వు బలహీనుడవు కాదు, బలవంతులమే. మనం ఎప్పుడు బలవంతులం అవుతామో తెలుసా? దేవుడు మనతో ఏకీభవించినప్పుడు మనము బలవంతులం అవుతాం. వెంటనే దేవుని ఆత్మతను కమ్ముకోవడంతో ఆయన ఏం చేశాడట? సింహాన్ని మేకపిల్లను చీల్చేసినట్టు చీల్చేసి అలా పక్కన పడేశాడట.
నా భక్తి జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని ఒక సందర్భం ఏంటో తెలుసా? దేవుడు నీతో కలిస్తే ఎంత దానినైనా నువ్వు జయించవచ్చు. ఒకవేళ నీలో దేవుడు ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నిన్ను బలముగా కమ్ముకున్నప్పుడు, నిన్ను ఎదిరించే వాళ్ళు లోకంలో నక్కలన్నీ ఏకమైనా కానీ కుక్కల్లా తోక ముడిచిపోవాల్సిందే తప్ప మరొకటేమి వాళ్ళు చేసుకోలేరు. అందుకోసం నువ్వు బలాన్ని సంపాదించుకోవాలి. ఈయన కూడా పరిశుద్ధాత్మ దేవుని సంపాదించుకున్న తర్వాత ఆయన భక్తి జీవితంలో, లేదంటే ఇంకా చెప్పాలంటే ఆయన శక్తిని సంపాదించుకొని ఆ సింహాన్ని చీల్చి పడేసాడట. కానీ విషయం ఏంటో తెలుసా? ఆయన సింహాన్ని చంపిన విషయం వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. ఆ సింహాన్ని అలా పక్కన ఇడిసిరేసి వెళ్ళిపోతాడు, తన పనిని ముగించుకుంటాడు. తర్వాత కొంతకాలం తర్వాత ఏం చేస్తాడంటే అదే దారి గుండా ఒకానొక టైంలో మళ్ళీ పోవాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు అరే ఒకప్పుడు నేను సింహాన్ని చంపాను కదా, దాని కథ ఎలా ఉంటుందని ఒక్కసారి అలా సైడ్కు చూశాడు. అప్పటికి అది ఏమైపోయింది తెలుసా? కుళ్ళిపోయింది. ఎప్పుడైనా దాన్ని చూసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంటుంది తల్లి, సాంసోను గారు పక్కన పడే సింహమే 2 రోజులు 3 రోజులు కుళ్ళిపోయి ఉంటే, ఒకవేళ నిన్నే దేవుడు పక్కన పడేస్తే, నీ జీవితాన్నే ఇల్లు నాకు పనికిరాని పాత్ర అనుకుని పక్కన పడేస్తే, అసలు నిన్ను కాపాడేవాడు ఎవరన్నా ఉంటారా? దేవుడు తన స్వహస్తాలతో నిన్ను పక్కన పడేయకుండా చూసుకో. సాంసోను గారైనా సింహాన్ని ఎలా ఉందని పక్కన పడేసిన దాన్ని చూశాడు. యేసుక్రీస్తు ఒకానొక టైంలో ఒక అంజూరపు చెట్టును చేపించాడు, చూశాడా? ఆ దారి గుండా పోయేటప్పుడు యేసుక్రీస్తు దాని వైపు ఒక చూపైనా చూశాడా? లేదు. సాంసోను గారైనా చూస్తాడు, పక్కన పడేసిన యేసుక్రీస్తు ఎప్పటికీ చూడడు. నీ జీవితాన్ని పక్కన పడేయకుండా చూసుకో, ఆ స్థాయి రాకుండా చూసుకో. మొత్తానికైతే సింహాన్ని చూశాడట, అప్పటికి అది కుళ్ళిపోయింది. ఆ కుళ్ళిపోయిన ఆ ఎముకల తట్టకు ఒక తేనె తెట్టె అన్నది పెట్టుకోవడం అన్నది జరిగింది. చూశాడు, ఆ తేనె ఈగలను తీసేసి ఆ తేనెను కాస్త తీసుకొని అలా తింటూ తన మార్గము గుండా పోయాడు. ఇప్పుడు సందర్భం అంత అర్థమైంది కదా. ఇప్పుడు ఆ పదాన్ని ఆ ఊరిలో ఉపయోగిస్తున్నాడు. మళ్ళీ చదువుతల్లి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అంటున్నాడు. ఇక్కడ పొడుపు కథను సాంసోను గారు ఎలా అల్లాడు అనుకుంటున్నారు? తన కళ్ళ ముందర జరిగిన ఒక సిచ్యువేషన్ను పొడుపు కథకు ఏం చేస్తున్నాడు? ఆయన లింక్ చేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీ ఆత్మీయ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ కళ్ళ ముందర కూడా ఎన్నో సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి, నీ కళ్ళ ముందర కూడా ఎన్నో పరిస్థితులు జరుగుతుంటాయి. సాంసోను గారు తన కళ్ళ ముందర జరిగిన ఆ సిచ్యువేషన్ను పొడుపు కథకు లింక్ చేశాడు. నీ కళ్ళ ముందర జరుగుతున్న సిచ్యువేషన్లో నీ ఆత్మీయ జీవితానికి లింక్ చేసుకోవాలి. ఒకడు భక్తి జీవితంలో కొనసాగుతున్నాడు, ఉన్నట్టుండి పడిపోయాడు అనుకో, దాన్ని చూసినప్పుడు నువ్వేమనుకోవాలో తెలుసా? ఒకవేళ నేను కూడా వాళ్ళ మాదిరే ఉంటే నా బతుకు కూడా అంతే. ఒకడు ధనం వెంట పరిగెత్తి 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 ఆయుష్నంతా అయిపి చేసుకొని అలసిపోయి సొలసిపోయి నేను ఏమి సంపాదించుకొని తీసుకొని పోలేకపోతున్నాను, అలసిపోయి చచ్చిపోవాలని చూసి నువ్వు ఒక పాఠం నేర్చుకోవాలి. ఇదే కాదు, నీ కళ్ళ ముందర ఏదన్నా జరగనిలే, ఒక వ్యక్తి పుట్టినా ఒక వ్యక్తి చచ్చిపోయినా సిచ్యువేషన్ ఏదైనా కానీ ఆ సందర్భాన్ని నువ్వు ఎలా అమలు చేసుకోవాలి? నీ ఆత్మీయ జీవితానికి అమలు చేసుకొని నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో, నిన్ను భక్తిలో ఎలా పెంచుకోవాలో సిచ్యువేషన్ బట్టి దేవుని గురించి ఆలోచన చేస్తూ రావాలి. బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ఇది ఇక్కడే పెట్టుకోండి అమ్మా, నేను మళ్ళీ వద్దాం ఇక్కడికి. 6వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 1వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. తల్లి, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమోనని తన విషయములో చూచుకొనుచు. ఎవరి విషయంలో చూసుకోవాలట తల్లి? అది తన విషయంలో చూసుకోవాలట. ఎప్పుడైనా కానీ నీ ఆత్మీయుడు
నీ ముందర కొనసాగుతున్న ఒక సహోదరుడు పడిపోయాడు అనుకో, పడిపోయిన వాడిని చూడమంటున్నాడా, వాడు పడిపోయిన దాన్ని బట్టి నిన్ను నువ్వు చూసుకుంటున్నాడా? మన సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఎవడైనా ఒకడు ఆత్మీయులు, మన సహోదరులే, లేదంటే మన అక్క కావచ్చు, మన ఆత్మీయుడు ఆయన చెల్లి కావచ్చు, భక్తి జీవితంలో కొనసాగుతుంటుంది, ఉండి పడిపోయింది అనుకో, మనం ఏమనుకుంటాము, నాకు ఎప్పుడో తెలిసి ఈ అమ్మాయి బాప్తిసం తీసుకునేటప్పుడే ఇన్ని రోజులు నిలబడతాదని నాకు నమ్మకమే లేదు, ఈ అమ్మాయి పడిపోతుంది, ఇప్పుడు చూసావా పడిపోయింది. పడిపోయిన వాళ్ళని చూసి ఏం చేస్తుంటామో తెలుసా, మనము చులకనగా మాట్లాడుతుంటాం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి పడిపోయినప్పుడు చులకనగా మాట్లాడడం దేవునికి అస్సలు నచ్చదు. ఎందుకంటే నువ్వే ఎన్నిసార్లు పడిపోలేదు, నేను ఎన్నిసార్లు పడిపోలేదు. మనం మంచోళ్ళమైతే పక్కన వాళ్ళ గురించి మాట్లాడు. నువ్వు పడిపోయినప్పుడు దేవుడు ఎప్పుడైనా నేను చులకనగా చూశాడా? నీ సహోదరులు, నీ ఆత్మీయులు భక్తి జీవితంలో పడిపోయినప్పుడు ఎప్పుడు చులకనగా మాట్లాడకూడదు, చులకనగా చూడకూడదు. రెండో విషయం ఏంటో తెలుసా? వాళ్ళు పడిపోయిన తర్వాత ఒకవేళ ఆత్మీయ జీవితంలో వాళ్ళు దిగజారిపోతే నువ్వేం చేయాలట, వాళ్ళని బట్టి నేను ఆ విషయంలో పడిపోతానేమోనండి, మొట్టమొదట నిన్ను నువ్వేం చేసుకోవాలట, సరి చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. నీ కళ్ళ ముందర ఏదైనా జరిగిపోనిలే, అతడు పడిపోయాడా, ఓయమ్మో నేను అతని మాదిరే ఉంటే నేను కూడా పడిపోతా. ఒక వ్యక్తిని నువ్వు ఆత్మీయ జీవితంలో నిలబెట్టాలంటే ముందు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ అతన్ని నిలబెట్టడానికి ట్రై చేయాలి. ఈ మధ్య ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒక వ్యక్తి పడిపోయాడు అనుకో, ఒక వ్యక్తి లోకంలో తిరుగుతున్నాడు, మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాగైనా ఆ వ్యక్తిని దేవుళ్ళకి తీసుకొని రావాలని వాడితో సహవాసం చేస్తూ వాడితో తిరుగుతూ కొంతకాలం తర్వాత ఈడు కూడా వాడితోనే కలిసిపోతున్నాడు. నిజంగా ఒక మాట చెప్పాలంటే పాపానికి ఆకర్షణ శక్తి ఎక్కువ. అందుకోసమే ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు ఆత్మీయ జీవితం నుంచి బయటికి తీసుకొని రావాలని నువ్వు అనుకుంటే ముందు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ వ్యక్తిని తీసుకురావడానికి ట్రై చేయాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి కరెంటు తగిలింది అనుకోండి, కరెంటు ఒక్కసారి పట్టేసింది అనుకోండి, అది ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టు. ఒక వ్యక్తి కరెంటు పట్టేసి అతడు విలవిల్లాడిపోతున్నా నువ్వు జాలి తెలిసి పరిగెత్తుకుంటూ పోయి పట్టుకొని కాపాడాలని ప్రయత్నం చేస్తావా? లేదు తెలుసా? ఒక వ్యక్తిని నువ్వు కాపాడాలనుకుంటే ముందు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ వ్యక్తిని కాపాడాలి. భక్తి జీవితంలో కూడా ఇలాంటిదే. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో పడిపోతున్నాడా, ఆ వ్యక్తిని లేపాలనుకుంటున్నావా, మొట్టమొదట నువ్వు ఆ తప్పిదంలో ఎక్కడ పడిపోతావేమోనని నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నము చేయాలి. లేదంటే నువ్వు కూడా వాళ్ళతోనే కలిసిపోతావు. యేసుక్రీస్తు వారు అంత పర్ఫెక్ట్గా మనం ఏమన్నా, ఆయన పాపులతో తిరిగి పాపులను పరిశుద్ధులుగా మార్చాడు. మనం ఎలాంటి వాళ్ళము, పరిశుద్ధులతో తిరుగుతున్నా కానీ పక్కాగా పాపం చేయకుండా ఉండలేని పరిస్థితి. అలాంటిది పాపులతోనే తిరుగుతున్నాం అనుకోండి, మన భక్తిగా నిలబడతామా? కాబట్టి నా వ్యక్తిగత జీవిత కాలంలో దేవుడు ఒక మాట చెబుతున్నాడు ఏంటంటే, ఒక వ్యక్తి పడిపోయేటప్పుడు నీ కళ్ళ ముందర ఆ సిచ్యువేషన్ కనిపించేటప్పుడు దాన్ని నువ్వేం చేయాలట, నీ భక్తి జీవితానికి అమలు చేసుకుంటూ ఆ వ్యక్తి ఏ విషయంలో అయితే పడిపోయాడో నువ్వు ఆ విషయంలో పడకుండా నిన్ను నువ్వేం చేసుకోవాలి, కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకుంటున్నాలి. ఆ రోజు సాంసోన్ గారు తన కళ్ళ ముందర జరుగుతున్న సిచ్యువేషన్కు పొడుపు కథకు ఎలా అయితే అమలు చేశాడో నీ కళ్ళ ముందర కూడా ఏం జరిగినా దాన్ని ఏం చేయాలి, ఆత్మీయ జీవితానికి అమలు చేసుకుంటూ నీ భక్తి జీవితాన్ని సాగించాలి. నేను కూడా వాక్యపరిచర్య గురించి నేను ఎప్పుడు ఒక మాట అనుకుంటున్నాను. ఎందుకు మేము బోధ చేస్తుంటాం కదా, మా బోధ అందరూ ఏమంటారంటే, బ్రదర్ మీరు అన్ని జనరల్గా చెప్పినట్టే ఉంటుంది కానీ అదేదో కొత్తగా అనిపించినట్టు ఉంటుంది బ్రదర్ అని చాలామంది అంటుంటారు. యూట్యూబ్లో కూడా చాలామంది కామెంట్లు పెడుతుంటారు. దీని వెనక ఉన్న ప్రధాన ఆలోచన ఏంటో తెలుసా? నేను ఓపెన్గానే మాట్లాడుతున్నా. ఇది పౌలు గారు చూపించిన మార్గం. ఆయన ఏం చేస్తాడంటే ప్రతి ఆలోచనలను క్రీస్తులోకి లోపడతాం. మన కళ్ళ ముందర ఒక సిచ్యువేషన్ జరుగుతుందా, ఆ సిచ్యువేషన్ను ప్రభువులోకి వాడితే ఎలా ఉంటుంది, భక్తి జీవితంలోకి మలిస్తే ఎలా ఉంటుంది, ఇది నా ఆత్మీయ జీవితానికి అమలు పరుచుకుంటే ఎలా ఉంటుంది అని ఆ ఆలోచనలకు ఏం చేస్తున్నారంటే వాక్యంలోకి కలిపి దాన్ని పదును పెడుతుంటాం. అందుకోసమే దేవుడిచ్చే ఆలోచనల ద్వారా, దేవుడు చూపించిన మార్గాన్ని బట్టి దేవుడు నడిపించే ఆ మాటలే మనం మాట్లాడతాం తప్ప మరొకటేది మాట్లాడు.
అందుకోసమే సాంసోను గారి జీవితాన్ని గురించి ఇట్లా ముందర పెట్టుకొని ఆలోచన చేసిన తర్వాత నీ కళ్ళ ముందర ఏది జరిగినా కానీ దాన్ని ఏం చేయాలి? పొడుపు కథ కాదు అమలు చేసుకోవాల్సింది, ఆత్మీయ జీవితానికి అమలు చేసుకో. ఈయన చెప్పిన ఆ పొడుపు కథ, అందులో ఉన్న పరమార్థం ఏంటో ఒక్కసారి మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చి చూద్దాము తల్లి. 14వ అధ్యాయము 14వ వచనం తల్లి. కాగా బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తిను దానిలో నుండి తిండి వచ్చును అనను. చాలా తల్లి. ఈ సందర్భము ఆయన చెప్పిన భావం మీకు తెలుసు కదమ్మా. బలమైన దానిలో నుండి తీపి వచ్చును. బలమైనది అంటే ఏంటి? అక్కడ సింహం. సింహంలో నుంచి వచ్చిన తీపి ఏంటి? తేనె. రెండో మాట కూడా మాట్లాడు, ఏమన్నాడు? తిను దానిలో నుండి తిండి వచ్చింది. తినుది అన్నది ఏంటి? అక్కడ సింహమే. సింహం ఏం చేస్తుంది? జంతువులన్నిటినీ తినేస్తాయి. తిను దానిలో నుండి తిండి వచ్చును. వచ్చిన తిండి ఏంటి? తేనెనే. బలమైనది అన్నా సింహమే, తీపి అన్నా కానీ తేనె. ఇలా తినుది అనగానే సింహమే, అలాగే ఇంకొకటి ఏంటి? తిండి అనగానే తేనె గురించి. రెండు దానిల యొక్క భావము ఒకటే. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన ఒక ఆత్మీయమైన విషయం. దీని భావం అర్థమైంది కదా. దీని గురించి కాసింతసేపు పక్కన పెట్టి ప్రతి ఆలోచనను మనము ఆత్మీయంగా అమలు పరుచుకుందాం. చాలాసార్లు అందరూ ఏమనుకుంటారంటే ఇది పొడుపు కథ, బలుపు కథ అనగానే ఇదేదో ఒక మర్మంతో కూడిన బోధ అనుకుంటారు. నిజంగా ఒక మాట చెప్పుకుంటారండి, బైబిల్లో అంత పెద్ద మర్మాలేమీ, అంత రహస్యంగా దాచిపెట్టి రాయించాల్సినంత అవసరం దేవునికి లేదు. ప్రతిదీ ఓపెన్గానే అర్థమయ్యేట్టుగానే క్లారిటీగానే రాశాడు. కాస్త బుర్రకు పదును పెడితే ప్రతిదీ మనకు బోధపడుతుంది. ఇందులో కూడా దేవుడు ఏదో ఒక మర్మాన్ని నా ద్వారా బయలుపరుస్తున్నాడని మాత్రం అనుకోకండి. మర్మం కాదు, కానీ ఇందులో నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం. ఒక ఆత్మీయ జీవిత వెలుగులో మనం నడిపించుకోవడానికి ఒక గుణపాఠాన్ని అర్థం చేసుకుందాం. అలా ఆలోచన చేద్దామే తప్ప మరొకటి ఏమీ అన్యగా భావించకండి. నేను చెప్పే భావము ఇందులో ఉన్న భావం కాదు, ఆత్మీయంగా అమలు చేసుకుంటే ఎలా ఉంటుందో దాని గురించి మాత్రమే నేను ప్రస్తావన చేస్తాను. ఇక్కడ బలమైనది అనగానే సింహం గుర్తుకొస్తుంది, తీపి అనగానే మనకు తేనె గుర్తు. బలమైనది అనగానే ఈ లోకంలో నాకు గుర్తుకొచ్చిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా? ప్రపంచంలో అందరికంటే బలమైన వాడు మన తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 3 లోకాలన్నిటినీ కనుసూపులతో కంట్రోల్ చేయగలిగిన వాడు. ఆయన ఎంత భయంకరుడు, ఎంత బలవంతమైన వాడు అని అంటే, అసలు ఆయనంత బలవంతమైన వాడు, బలం కలిగిన వాడు ఇంకెవడు లేడు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడిందమ్మా ఆయన గురించి. 10వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 31వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం తల్లి. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట ఏమంటున్నాడు తల్లి? భయంకరం. నిజంగా ఆయన బలాన్ని గురించి మాట్లాడుతూ జీవము కలిగిన దేవుడి చేతుల్లో పడుట చాలా భయంకరం. ఎందుకంటే ఆయనంత బలవంతుడు, ఆయన చేతుల్లో నుంచి తప్పించుకోగలిగిన వాడు ఇంకెవడు లేడు. ఒక చేప గాలానికి చిక్కుకున్నది అనుకోండి, ఆ గాలం యొక్క ముళ్ళు దాని అంగిలో దిగి దాని ప్రాణం విలవిల్లాడిపోతుంటుంది. కష్టపడితే చేప గాలం నుంచైనా తప్పించుకోవచ్చు. జింక గట్టిగా ప్రయత్నం చేస్తే చిరుతపుల నుంచైనా తప్పించుకోవచ్చు. నువ్వు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే అపవాది నుంచి అయినా తప్పించుకోవచ్చు దేవుని సహాయంతో. కానీ జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. ఆయన చేతుల్లో పడ్డామనంటే తప్పించుకోగలిగిన వాడు ఇంకెవడు లేడు. అంత భయంకరమైన వాడు, అంత బలమైన వాడు. ఆ బలమైన వాడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తాడంతే, ఎవరిని విడిచిపెట్టాడు. అంత గొప్పవాడైన బలవంతుడు, అంత భయానకం కలిగిన ఆయన ఎలాంటి వాడట? ఆ బలవంతుని దగ్గర నుంచి ఏమొచ్చిందట? బలమైన దానిలో నుండి తీపి వచ్చింది. పరలోకమందు నా దేవునిలో నుంచి వచ్చిన ఆ మధురమైన తీపి ఏంటో తెలుసా? మన ఆత్మీయ జీవితాన్ని వెలిగించే నిండు వెన్నెల్లాంటి ఆయన మాటలే. పైకి మాత్రం ఆయన భయంకరంగానే కనపడతాడు,
పైకి మాత్రం చాలా బలంగానే కనపడతాడు. ఆ పండు వెన్నెల్లో నుంచి వచ్చే చల్లని గాలి లెక్క ఎంత మధురమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఆదికాండం నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు చదువుతూ ఉంటే ఆయన శక్తి ఒకవైపు కనపడుతుంటుంది, ఆయన ప్రేమ కూడా మరొక వైపు కనబడుతుంటుంది. ఆయన ఎంత బలం కలిగిన వాడు, తన పిల్లల పట్ల అంత ప్రేమ కలిగిన వాడు. బలమైన దానిలో నుండి తీపి వచ్చినట్టు బలమైన ఆ దేవునిలో నుంచి మధురమైన మాటలు ఎన్నో వస్తాయి. ఆయన చేతుల్లో రెండు కనపడతాయి. ఆయన చెయ్యి ఎలాంటిదంటే పాపులకు మాత్రం భయంకరమైనది, అదే చెయ్యి తన భక్తులకు అభయహస్తం లాంటిది. ఎప్పుడైనా మీకు పోలీసుల గురించి ఒక మాట తెలిసి ఉంటుంది చూసినాడు, బైబిల్లో కూడా దీని గురించి మాట్లాడుంటాడు. ఏంటంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ రక్షక భటుల గురించి మాట్లాడుతూ వాళ్ళు తప్పు చేసే వాళ్ళకే భయంకరులు తప్ప మంచి చేసే వాళ్ళకు కాదు. ఒక పోలీసును చూస్తే ఎవడికి భయము? దొంగకు భయం. ఆల్రెడీ స్టేషన్లో వేసి సట్టు పాయింట్ ఊడదీసి 2 దెబ్బలు వేస్తే కొట్టిన దెబ్బలు ఫైబర్ లాంటి ఆ బాధలు వాడికి గుర్తుకుంటాయి. అందుకోసమే పోలీసును చూడగానే దొంగకు భయం. ఎందుకంటే ఆ పోలీసుడు చేతుల దెబ్బ వాడికి రుచి, ఎందుకంటే ఆ చేతులు చూడగానే భయం. పోలీసుడు చేతులు చూడగానే దొంగకు భయమేమో కానీ అదే చేతులు చూడగానే పోలీసుడు ఇంట్లో కూతురు ఉంటుంది, అమ్మాయి భయపడుతుందా? ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న చేయి ఎలా కనపడుతుంది తెలుసా? ఎన్నో అడిగిన వరాలన్నీ ఇచ్చే ఒక దయాదాక్షిణ్యము కలిగిన ఒక దానంతో కూడిన చేయి మాదిరి కనపడుతుంది. మా నాన్న నిన్ను ఏం అడిగినా కానీ కాదనకుండా ఇస్తాడు. దేవుడు కూడా ఎలాంటి వాడంటే నీ సిచ్యువేషన్ బట్టి ఆయన రియాక్ట్ అవుతాడు. ఒకవేళ నువ్వు చాలా దారుణమైన దారిలో పోతున్నావా, ఆయన చేయి నీకు భయంకరంగా కనపడుతుంది. అదే నువ్వు ఆయన తరపున, ఆయన పక్షాన, ఆయన బిడ్డల పక్షాన ఉన్నావనుకో, అదే చేయి నీకు ఎలా కనపడుతుందంటే ఎంతో నిండు వెన్నెల్లాగా కనపడుతూ వస్తుంటుంది. ఎన్నో వరాలు ఇచ్చేదాని మాదిరి కనపడుతుంటుంది. ఆయన మాటలంతా మధురంగా కనపడుతుంటాయి. ఆయన సిచ్యువేషన్ ఒకే విధంగా ఉంటుంది, నీ పరిస్థితిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఎండకు చల్లని గాలి ఎలాంటిదో దేవుని యొక్క కృప కూడా అలాంటిదే. ఆయన ఎప్పటికీ చల్లనివాడే. కానీ నీ పరిస్థితి ఎండలో నడిచేటప్పుడు చల్లని గాలి వలె ఉండాలి ఆయన. అదే చలికాలంలో కూడా చల్లని గాలి వీస్తాయి. అవి మనిషిని బాగు చేసే చలిగాలులు కాదు, మనిషిని చంపే చలిగాలు. దేవుడు ఎలాంటి వాడంటే దేవుడు ఎప్పుడూ చల్లగానే ఉంటాడు. ఎండల కాలంలో వీసే చల్లగాలి లెక్క ఉండాలనో, చలికాలంలో చంపే చల్లగాలి లెక్కలో ఉండాలనో అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? అది మన మీదనే ఆధారపడి. నీ సిచ్యువేషన్ బట్టి, నీ పరిస్థితిని బట్టి దేవుడు మనకి ఇచ్చేదానిని ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నువ్వు గమనించవలసిన ఒక మంచి విషయం ఏంటంటే దేవుని చేతులను భయంకరంగా ఆయన చేతుల కింద పడాలనుకుంటున్నావా, లేకపోతే ఆయన దయగలిగిన చేతుల కింద నిమ్మలంగా నీ జీవితాన్ని సాగించుకోవాలని అనుకుంటున్నావు? ఆ మహోన్నతుడైన దేవుడి నుంచి వచ్చే ఆ చల్లని మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మంచి మాట దేవుడు మన కోసం రాయించాడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వచనం తల్లి, నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు శనుగుల వలను, పచ్చిక మీద కురియు వర్షము వలను ఉండును. ఆయన ఎలాంటి వాడట? మనం హెబ్రీ పత్రికలో చదివినప్పుడు ఆయన భయంకరుడు, కానీ ఆయన దగ్గర నుంచి వచ్చే ఉపదేశం ఎలా ఉన్నదట? పచ్చిక మీద కురిసే చల్లని చునుకుల వలె, చల్లని మంచు వలె ఉంటుంది. దేవుడు కూడా పైకి బలంగా కనపడతాడు, పైకి భయంకరంగా కనపడతాడు, కానీ ఆయన నుండి వచ్చే ఆ మాటలు ఎలాంటివో తెలుసా? మనల్ని ఓదార్చే మాటలు. ఎన్నోసార్లు దేవుని వాక్యం ముందర కూర్చున్నప్పుడు, బాధలు వచ్చి కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడే మాటలు ఎట్టుంటాయి తెలుసా? మనల్ని ఓదార్చే మాటలు. ప్రేమగా ఆయన మాట్లాడే మాటలు ఎట్టుంటాయి తెలుసా? కుమిలిపోతున్న మన జీవితాలను పైకి లేపే మాటలు. ఆ మాటలు అంత మధురంగా ఉంటాయి మనం శ్రద్ధగా వినేటప్పుడు, ఆసక్తితో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు. అందుకే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన భయంకరుడైనప్పటికీ ఆయన నుంచే ఆ వెన్నెల, ఆ మాటలు అంత మధురంగా ఉంటాయి. సంసోను గారి పొడుపు కథలో ఉన్న ఆ భావాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, బలమైన దానిలో నుండి తీపి వచ్చింది. ఆ బలవంతుడైన దేవుడిలో నుంచి చల్లని ఉపదేశం నీ కోసం నా కోసము వచ్చింది. చివరగా ఏమంటాడు? తిను దానిలో నుండి
తిండి వచ్చెను. ఆ తినుది అనగానే దేవుడే మనందరిని లెక్కలు తెరుస్తాడు రేపు నరకంలో. ఆయన భయంకరుడు. ఆయనలో నుంచి వచ్చిన ఆ తిండి ఏంటి? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పరలోకం నుంచి వచ్చిన ఆ తిండి మన్నాని, ఆ మన్నా ఐగుప్తు నుంచి వచ్చే ఇజ్రాయేలీలు తిన్నారు, అది అంతటితో అయిపోయింది అనుకుంటాం. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చిన అసలైన తిండి, దేవుడు బైబిల్లో రాయించిన అసలైన ఆహారం ఏంటో తెలుసా? అదే నిత్య జీవాన్నిచ్చే, పరలోక రాజ్యాన్నిచ్చే జీవాహారం. ఆ జీవాహారం గురించి మాట్లాడుతూ మనకందరికీ తెలిసిన మాటనే యేసుక్రీస్తు వారు అంటారు, నేనే జీవాహారము నేనే అని మాట్లాడు. చివరిగా ఈ యోహాను స్వార్థ ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం అమ్మా. యోహాను గారు రాసిన స్వార్థ 6వ అధ్యాయం 54వ వచనాన్ని చూద్దాం. చివరిగా యోహాను గారు రాసిన స్వార్థ 6వ అధ్యాయం 54వ వచనం. తల్లి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి ఏం చేస్తాడంటే తల్లి లేపు. ఆ బలవంతుడైన దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆహారం ఏంటో తెలుసా? జీవాహారం. అదే యేసుక్రీస్తు వారి శరీరము, ఆయన రక్తం. ప్రభు అంటున్నాడు, ఎవడైతే పరిశుద్ధంగా ఆత్మీయంగా తన వ్యక్తిగత జీవిత కాలంలో ప్రభు యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని సంపూర్ణంగా ప్రేమతో విశ్వాసాలతో ఆచరిస్తాడో వాడిని ఏం చేస్తాడట? అంత్యదినమున వాడిని లేపుతాడు. ఒక్కసారి మన గుండెల మీద చేసుకుని ఒక్క మాట ఆలోచన చేసుకుందాం. అసలు మనం ప్రతి ఆదివారం ప్రభు బల్లలో ఎందుకు చేస్తున్నాము? ఎందుకు వేస్తున్నాము? అంత్యదినమున దేవుడు నన్ను లేపుతాడన్న విశ్వాసంతోనే ప్రభు బల్లలో చేస్తున్నామా? మన తాత్పర్యం ఏముంటుంది తెలుసా? వారమంతా తప్పులు చేసిన తప్పులన్నిటినీ కడిగేసుకోవడానికి ఆదివారము ప్రభు బల్లలో చేస్తున్నాం. కానీ దాని ప్రాధాన్యత, దాని యొక్క విలువను దేవుడు చెబుతూ అది ఎందుకు తీసుకోవాలట? అంత్య దినమున నేను వాడిని లేవు. ప్రభు బల్లాలో చేసే ప్రతిసారి ఇదిగో నేను ఈరోజు ప్రభు బల్లాలో చేస్తున్నా. ఒకరోజు యేసుక్రీస్తు వారు వస్తాడు, మట్టిలో పడకుండా నన్ను తిరిగి లేపుతాడు. ఈ విశ్వాసంతో మనం ప్రభు బల్లాలో చెయ్యాలి. ఈ విశ్వాసంతో మన భక్తి జీవితాన్ని సాగించుకోవాలి. ఆ బలవంతుడైన దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆహారం ఏంటో తెలుసా? ఆ తేనె ఏంటో తెలుసా? అదే యేసుక్రీస్తు వారి శరీరము, రక్తం. ఇందులో ఉన్న భావం గురించి నేను మాట్లాడలేదు, కానీ ఆత్మీయంగా అమలు చేసుకుంటే ఎలా ఉంటుందో దాని గురించి మాత్రమే నేను ప్రస్తావన చేయడం అన్నది జరిగింది.